సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. పొలాలకు కూతవేట దూరంలో పుష్కలంగా నీరుంది, కానీ పంటలకు మాత్రం చుక్క అందదు. ఇది సింగూరు ఆయకట్టు పరిస్థితి. ఎందుకు ఇలా జరుగుతోంది? రైతులు ఏమంటున్నారు? సంగారెడ్డి జిల్లాలో ప్రధాన నీటి వనరు సింగూరు ప్రాజెక్ట్. ప్రస్తుతం ఆయకట్టుకు సాగునీరు అందకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. దీనికి కారణం క్రాప్ హాలిడే ప్రకటించడం. కాల్వల లైనింగ్ పనుల కోసం యాసంగిలో క్రాప్ హాలిడే ఇచ్చిన నీటిపారుదల శాఖ అధికారులు ప్రచారం మాత్రం చేయలేదు. ఇది తెలియక రైతులు పంటలను వేశారు. తీరా కాల్వల ద్వారా సాగునీరు నిలిచిపోయింది. దీంతో వారికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఉన్నాయని కాలంలో వస్తలేవారన్న, కాలంలో వస్తేనే ఇడుస్తురేమో, అవన్నీ మోటార్ పెట్టుకుని పైప్ లైన్ వేసుకుంటే అట్లా కూడా లేదు. చెప్పలేరు, బోర్లు ఉన్నాయి కాబట్టి బోర్ పోసేమని అనుకున్నాం, చెప్పలేరు. పరిస్థితి ఏం చేయాలన్నా, మేము ఏం చేసేటట్లేము. ఇప్పుడు సింగూరు ప్రాజెక్టు కింద యాసంగి సీజన్లో 40,000 ఎకరాల్లో పంటలు సాగు కావాల్సి ఉండగా 16,000 ఎకరాల్లో పంట వేశారు. ఇటు భూగర్భ జలాలు పడిపోతూ ఉండడంతో బోరు బావులు ఇంకిపోయాయి. దీనికి తోడు కరెంటు కోతలు కూడా తోడయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సింగూరు ప్రాజెక్టులో ప్రస్తుతం 21.54 టీఎంసీల నీరు ఉంది. కాల్వల కింద మొత్తం 68 కిలోమీటర్ల లైనింగ్ పనులు ప్రారంభించారు. ప్రస్తుతం కాల్వల్లో పూడికతీత, జంగల్ క్లియరెన్స్ జరుగుతోంది. ఇంకా లైనింగ్ వర్క్స్ ప్రారంభం కానందున ఎండిపోతున్న పంటల్ని కాపాడేందుకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. సింగూరు నుండి ఇక్కడ రావటం లేదు సార్, ఈ కరెంట్ ఇక్కడ వస్తలేదు. వచ్చినప్పుడు కొంత బోర్లు వస్తున్నాయి, అయిపోతున్నాయి. 2 ఎకరాలు వేసినాం సార్, 2 ఎకరాలు ఎండిపోతుంది. ఆడ సగం గింత మడి వారుతుంది, కరెంట్ పోతుంది, బంద్ అవుతుంది. నీళ్ళు సుఖం లేదు. బోర్ కాలిపోతే బోర్ వేసర్ అవుతుంది, కాలిపోతుంది, మెకానిక్ వెట్టడి అవుతుంది. చేతికొచ్చిన పంట ఎండిపోతూ ఉండడంతో పశువులకు మేతగా వేస్తున్నారు. ఎకరానికి పెట్టిన 50,000 పెట్టుబడి బూడిదలో పోసిన పన్నీరైందని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ప్రభుత్వం రైతులకు ఎలాంటి న్యాయం చేస్తుందన్నది చూడాలి.